హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ రోస్ట్. ఈ రోజు మనం రోస్ట్ చేసేది ఇన్స్టాగ్రామ్ రీల్స్. అంటే ఇట్లాంటి అట్లాంటి రీల్స్ అయితే కాదు మామ, చిన్న పిల్లలకు కూడా కోరిక పుట్టించే విధంగా రీల్స్ అయితే ఎక్స్పోజింగ్ చేసే ఈ రోతగాలని మనం అయితే రోస్ట్ అయితే చేయబోతున్నాం ఈ రోజు. ఈ వీడియో చూసే చిన్న పిల్లలకి అలాగే ఆడోళ్ళకైతే చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోలో వచ్చేసి గుద్దగలకైతే బూతులు అయితే ఉన్నాయి కాబట్టి పెద్దలు ఉంటే మాత్రమే చూడండి, చిన్న పిల్లలు మాత్రం వీడియో స్కిప్ చేయండి. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ఆట చూస్తావా? ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆంటీ పేరు వచ్చేసి శ్రావంతి. వెళ్ళి యాంకరింగ్ చేసుకోమంటే ఈ పొట్టి పొట్టి డ్రెస్సులతో పిల్ల నిబ్బగాలని అయితే మొట్టగొడుపుతుంది. ఏంటి మీరు నమ్మట్లేదా? ఒక్కసారి ఎక్స్పోజింగ్ వీడియో చూడండి. సారీ, ఒరే మామ, నువ్వు చెప్పింది నిజమేరా? ఇదే ఎక్స్పోజింగ్ రా బాబు, నా లవడోలది. ఇదేం చూసే మామ, ఇలాంటి దారుణమైన రీల్స్ అయితే ఇంకా ఉన్నాయి. కాకపోతే ఈ ఆంటీకి పెళ్ళయి దాదాపు ఒక 12 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు. నిజంగా 12 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడా? అరే ఎర్రిపూక, నీతో అబద్ధాలు ఆడడానికి నాకెందుకురా బాబు. 12 సంవత్సరాల అబ్బాయి ఉన్నాడు, కావాలంటే ఫోటో చూడు. ఏ మాటకి ఆ మాట మామ, ఆంటీలో ఇంకా వేడి తగ్గలేదేమో. అంటే నీలాంటి సొల్లు కార్చుకునే వాళ్ళు ఉండేబట్టే ఇలాంటి రీల్స్ చేస్తుంది ఈ ఎర్రిపూకు ఆంటీ. గైస్, ఇప్పటి వరకు మీరు వీడియో చూసి ఉంటే మాత్రం వీడియో లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన సెకండ్ ఐటమ్ చూపిస్తా, చూసేయండి. చూసారా మామ ఈ చెక్క చేసే ఎక్స్పోజింగ్? ఈడ ఏముందని ఎక్స్పోజింగ్ చేస్తుందిరా బాబు ఎర్రిపూకు. అక్కడ ఏముండో మామ, ఇలా అలా ఎక్స్పోజింగ్ చేసి పిల్ల నిబ్బగాలని అయితే ఫాలోవర్స్ తెచ్చుకున్న తర్వాత బెట్టింగ్ ప్రమోషన్ కి పనికొస్తారు కదా మామ, దానికోసం ఇలాంటి ఎక్స్పోజింగ్ రీల్స్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ ఎరుపుకు వచ్చేసి ఈ విధంగా ఎక్స్పోజింగ్ చేస్తే మామ, ఇంకో ఎరుపుకు వచ్చేసి ఏ విధంగా ఎక్స్పోజింగ్ చేస్తుంది అది కూడా చూసేయండి. ఎర్రిపూకు, నీకు ఫీలింగ్ వస్తే నీ జీలో మడిచి పెట్టుకో గానీ ఇలాంటి ఎక్స్పోజింగ్ చేసి చిన్న పిల్లలని చెడదెంగకు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది ఒకటే కాదు మామ, ఇలాంటి రీల్స్ చాలా ఉన్నాయి, అవి కూడా చూపిస్తే ఒక్కసారి చూసేయండి. చూసారు కదా మామ, ఇది ఎలా ఎక్స్పోజింగ్ చేస్తుందో. అదే చూస్తున్నా. అవును మామ, అసలు నాకు ఒక డౌట్, వీళ్ళ ఇంట్లో వీళ్ళని ఏమన్నారా అసలు? వీళ్ళకంటే రెడ్ లైట్ ఏరియాలో చూసేవాళ్ళు కూడా కొంచెం బాగుంటారు కారా, వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత చూపిస్తారు, కానీ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో మనకి ఇలా ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నారా బాబు ఈ ఎర్రిపూకు? అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. డిసప్పాయింట్ అయ్యవా? అంతా బెట్టింగ్ ప్రమోషన్స్ కోసం మామ. ఇలా ఎక్స్పోజింగ్ చేసిన తర్వాత రీచ్ ఒక వచ్చింది కదా, అప్పుడు వచ్చేసి బెట్టింగ్ చేసుకుంటారు ఈ ఎరుపుకులు. ఏమోరా బాబు, నువ్వైతే వీడియో అయితే ఆపేయరా బాబు, ఎందుకంటే నాకు ఇంకా బూతులు అయితే గట్టిగా అయితే వస్తుంది, మళ్ళీ బాగోదు. ఓకే గైస్, ఈ రోజు వీడియో ఇంతే. వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 1000 సబ్స్క్రైబర్ తొందరగా అవ్వాలి కాబట్టి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. మీరైతే సబ్స్క్రైబ్ చేస్తే తొందరగా అయితే అయిపోతుంది. మనమైతే తర్వాత అయితే పార్టీ అయితే చేసుకుందాం, ఓకేనా? ఇక నెక్స్ట్ ఎవరి మీద రోస్ట్ చేయాలో మీరైతే కామెంట్ అయితే చేసేయండి.